పొలిటీషియన్ ఎవరైనా కానీ ఇప్పుడు మతాన్ని కులాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తాడు అంటున్నారు. మరి ఒక ఓట్లు పడాలి అన్నా కూడా వీటిని ఉపయోగించినప్పుడు మరి ఎలా సార్ మార్పు సాధ్యం ఎలా అవుతుంది చెప్పండి? నువ్వు మారితే మారు, నేను ఒక్కడి మారటం వల్ల ఉపయోగం లేదు కదా. పిచ్చి మాట, అది పిచ్చి మాట. అల్లు సీతారామరాజుకి పెళ్ళి అవుద్దా అవదా? పెళ్ళనెత్తారా ఎవరా? అంటే మామూలుగా అయితే ఆయన మామూలుగా ఉద్యమం లేకపోతే ఏ పిల్లలు చేసుకునేవాడేమో. మనిషి అవును, మంచి ఫ్యామిలీలో పుట్టాడు, మోగళ్ళు భీమవరం దగ్గర. పిల్లనెత్తారు, పెళ్లి చేసుకోవచ్చుగా. మరి ఎందుకు అడవిలమ్మడి పడి తిరిగాడు? ఎందుకు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించాడు కదా? ఎందుకు చెప్పు? ఎందుకంటే నా కళ్యాణం కంటే కళ్యాణం ముఖ్యం అనుకున్నాడు కాబట్టి కదా. కాబట్టి అంకురం అని మా చిన్నప్పుడు సండే ఎప్పుడైనా ఢిల్లీ దూరదర్శన్ వాళ్ళు వేస్తే అసలు చాలా ఆశతో చూసేవాళ్ళు. అంకురం ఒక సినిమా అంకురం ఎవరిది? రేవతి గారిది. అందులో మంచి పాట ఉంటది, ఎవరో ఒకరు ఎప్పుడు అప్పుడు నడవరా ముందుకు అటో ఇటో ఎటో వైపు. ప్రయత్నం చేయలేదా? సో ఈ ప్రయత్నం ఎందుకు చేస్తున్నాను అంటే మొన్న 2 రోజుల క్రితం ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, హోస్పేట నుంచి, సాఫ్ట్వేర్ అబ్బాయి. ఒక 7-8 నెలల నుంచి మీ వీడియోలు చూస్తున్నాను, ఈ 7-8 నెలల్లో మీ వీడియోలు చూశాక ఒక 56 భౌతిక శ్లోకాలు నేర్చుకున్నాను. మార్పు చాలు. వాడు ఎన్ని తిట్లు తిట్టినాను నన్ను ఇందాక, అవి నాకు తగలవు. ఎందుకని? వాడు కూడా నా బంధువే, వాడు కూడా నా హిందువే, వాడు కూడా నా తెలుగుడే, వాడు కూడా నా సాటి మనిషి. వాడి మతంతో నాకు అవసరం లేదు, వాడు మనిషి అయి ఉండాలి. అక్షరాల కంటే పుస్తకాల కంటే మనిషే ముఖ్యం. నేను చెప్తున్నా, ఒకసారి ముస్లింతో క్రైస్తవులతో చెప్పించు. కానీ ఈ మధ్య బాగా ఈ దాడులు ఎక్కువైపోయాయి. ఇది మామూలుగా అన్ని మతస్థులు హిందువుల మీద దాడి ఎందుకు చేస్తున్నారు అడగవే. అదే ఎందుకు చేస్తున్నారని అడుగుతా. ఎందుకంటే దానికి ముందుగా మనం చర్చించుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. మొన్న ప్రవీణ్ పగడాలు చనిపోయినప్పుడు ఎంత పెద్ద రచ్చ అయిందో మీరు చూశారు. దానికి సంబంధించినటువంటి చాలా మంది క్రైస్తవులు, పెద్ద పెద్ద పాస్టర్లు విపరీతంగా చాలా దారుణంగా హిందువులను మాట్లాడడం జరిగింది, మనం చూసాం వీడియోస్లో కూడా. సో మరి ఈ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు ఇస్తున్నారు? ఇందాక మీరు అంతకుముందు కూడా ఒక మాట అన్నారు, ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో అంతకుముందు అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రాకముందు రెండు చర్చలకు ఉండేటి, ఆయన గవర్నమెంట్లో దాదాపు 29 చర్చలు వచ్చినాయి. అంటే ఏంటి? ఎవరు పోషిస్తున్నారు? ఎవరు పెంచి పోషిస్తున్నారు వీళ్ళందరినీ? సోర్స్ ఫ్రమ్ జార్జ్ సోరెస్ అనుకో. విషయం ఏంటంటే నాన్న, ప్రాక్టికల్గా థింక్ చేయలేని వాళ్ళకి ప్రాక్టికల్ థింకింగ్. ఉదాహరణకి మూర్ఖత్వం ఎవరిలో ఉన్నా మనం దాన్ని ఖండించాలి కదా.